హాయ్, నేను పల్సర్ రొట్టెలను చేయబోతున్నాను. గోధుమ పిండి 1.5 అట్లా తీసుకున్నాను. మనం ఇదైతే తీసుకుంటున్నామో బియ్య పిండి ఇది కూడా అంతే తీసుకోవాలి. ఇది కొంచెం మనం వేడి నీళ్ళు పెట్టుకోవాలి, ఒక గ్లాసు. ఈ నీళ్ళు గరం అయ్యాక మనం కొంచెం సాల్ట్ ఇందులో వేసుకోవాలి. ఈ నీళ్ళు మంచిగా మసిలిన తర్వాత మనం వరిపిండి ఇందులోకి వేసుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా ఒకటేసారి వేసేసుకొని మనం కలిపేసుకుంటే వస్తుంటుంది. మనం పిండి వేసిన వెంటనే మనం పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికిచ్చే అవసరం లేదు, కొంచెం ఇట్లా వేడి నీళ్ళతో ఉంటే సరిపోతుంది. ఇది కొంచెం మనం చల్లారనిద్దాము. అంత లోపల మన గోధుమ పిండి మనం కలుపుకోవాలి. సాల్ట్ ఇంత వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూడండి, ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇది మన వేళ్ళకు అంటుకోకుండా ఉండాలంటే కొంచెం మధ్యలో ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాలు కొంచెం పక్కన పెట్టుకోవాలి. అంత లోపల ఇది చల్లారింది, దీన్ని మనం ఉండల్లాగా చేసుకోవాలి. మనం పెనం పెట్టుకొని చపాతీ చేసుకోవచ్చు. మనం గోధుమ పిండిని ఇలా చేసుకొని వరిపిండి మధ్యలో పెట్టి మూసేసుకోవాలి. ఇలా అయితే చపాతీ మెత్తగా వస్తుంది. ఇది మనం ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. ఇది వేడెక్కే లోపల మనం ఇంకొకటి తయారు చేసుకుందాము. కొంచెం కాలింది, మనం ఉల్టా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇవి 2 అయిపోయినాయండి. టిఫిన్కు రెడీ అయినాయి. పల్సర్ రొట్టెలు అంటాము దీన్ని. మెత్తగా ఉంటుంది, ఎలాంటి వాళ్ళు కూడా తినగలుగుతారు. మనకు కూడా గోధుమ పిండి చపాతీ కాకుండా డిఫరెంట్గా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది.